ABN and PRR College of Science, Kovur. Dear students, welcome to online classes. My name is Bindu, lecturer in computer science. This is for second year MPCS, MSCS and MCCS students. Semester 4, subject computer science, paper 4 data structures. Unit 5, sorting and searching. ప్రీవియస్ క్లాస్లో లీనియర్ సెర్చ్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బైనరీ సెర్చ్. ఓకే, బైనరీ సెర్చ్ ఆల్సో నోన్ యాజ్ హాఫ్ ఇంటర్వెల్ సెర్చ్. ఓకే, మనకి హాఫ్ చేసి మనకి సెర్చ్ చేసుకుంటుంది కాబట్టి హాఫ్ ఇంటర్వెల్ సెర్చ్ అంటాం. ఓకే, బైనరీ సెర్చ్ ఈజ్ ఏ ఫాస్ట్ సెర్చ్ అల్గారిథం. మనకి లీనియర్ బైనరీ కంపేర్ చేసుకుంటే బైనరీ సెర్చ్ అనేది చాలా ఫాస్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఫాస్ట్గా ఎలిమెంట్ని సెర్చ్ చేస్తుంది. దిస్ సెర్చ్ అల్గారిథం వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ కంకర్. ఓకే, మనకి డివైడ్ చేసుకొని ఒక లిస్ట్ని డివైడ్ చేసుకొని సెర్చ్ చేస్తుంది. ఓకే, లీనియర్ సెర్చ్ అయితే కనుక మీరు చూసే ఉంటారు, ప్రతి ఎలిమెంట్ తోటి సెర్చ్ వాల్యూని కంపేర్ చేసుకుంటుంది. ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ తోటి సెర్చ్ కంపారిజన్ చేసుకుంటుంది సెర్చ్ వాల్యూని. ఇక్కడ అలా కాదు. ఓకే, ముందు మనం తీసుకున్న ఎలిమెంట్స్ అన్ని సార్టింగ్ ఆర్డర్లో పెట్టేసుకొని మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటుంది. మనకి ఎలా చేస్తుంది ప్రాసెస్ అనేది నెక్స్ట్ చూస్తారు మీరే. ఓకే, ఫర్ దిస్ అల్గారిథమ్ టు వర్క్ ప్రాపర్లీ ద డేటా కలెక్షన్ షుడ్ బి ఇన్ ద సార్టెడ్ ఫామ్. ఓకే, మనం తీసుకున్న డేటా ఏదైతే ఉందో అది సార్టింగ్లో పెట్టేసుకుంటాం. అదే చెప్పుకున్నాం ఇక్కడ. బైనరీ సెర్చ్ లుక్స్ ఫర్ ఏ పర్టికులర్ ఐటమ్ బై కంపేరింగ్ ద మిడిల్ మోస్ట్ ఐటమ్ ఆఫ్ ద కలెక్షన్. మనకి మిడ్ పాయింట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఎలిమెంట్స్లో మిడ్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఆ మిడ్ వాల్యూ తోటి సెర్చ్ వాల్యూ ఈక్వల్ అయిందా లేదా కంపారిజన్ చేసుకుంటాం. If a match occurs, then the index of item is returned. ఓకే, మ్యాచ్ అయితే కనుక ఆ ఐటమ్ యొక్క ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ద మిడిల్ ఐటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఐటమ్ అంటే సెర్చ్ వాల్యూ. ఐటమ్ అంటే ఏంటి? సెర్చ్ వాల్యూ. దెన్ ద ఐటమ్ ఈజ్ సెర్చ్డ్ ఇన్ ద సబ్ అరే టు ద లెఫ్ట్ ఆఫ్ ద మిడిల్ ఐటమ్. మనం మిడిల్ ఐటమ్ అనేది సెర్చ్ వాల్యూ కన్నా పెద్దదైతే మనకి ఎటువైపు సెర్చ్ చేసుకుంటుంది? లెఫ్ట్ సైడ్ సబ్ అరేలో మిడిల్ ఐటమ్ ఎక్కడైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ సబ్ అరేలో సెర్చ్ చేసుకుంటుంది. అంటే మిడిల్ ఐటమ్ సెర్చ్ వాల్యూ కన్నా పెద్దదైతే. ఓకే, అదర్వైజ్ ద ఐటమ్ ఈజ్ సెర్చ్డ్ ఇన్ ద సబ్ అరే టు ద రైట్ ఆఫ్ ద మిడిల్ ఐటమ్. ఒకవేళ మిడిల్ ఐటమ్ కన్నా పెద్దదనుకోండి సెర్చ్ వాల్యూ. ఓకే, మిడిల్ ఐటమ్ కన్నా సెర్చ్ వాల్యూయే పెద్దదైతే కనుక మిడిల్ ఐటమ్కి తర్వాత ఉన్న అంటే రైట్ సైడ్ సబ్ అరేలో సెట్ చేసుకుంటుంది. ఓకే, ఈ విధంగా బైనరీ సెర్చ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ ఆన్ ద సబ్ అరే యాజ్ వెల్ అంటిల్ ద సైజ్ ఆఫ్ ద సబ్ అరే రెడ్యూసెస్ టు 0. ఓకే, మనకి ఫైనల్గా ఎలిమెంట్ ఫౌండ్ అయ్యేంత వరకు కూడా ఇలా అంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోటి ఇలా డివైడ్ చేసుకొని సెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఎలిమెంట్స్ సబ్ అరే మనకి ఫౌండ్ అయితే స్టాప్ చేసేస్తుంది. ఫౌండ్ అవ్వకపోతే మనకి ఇంకా సబ్ అరే 0 అయ్యేంత వరకు అంటే ఇంకా ఎలిమెంట్స్ లేనంత వరకు మనకి ఈ విధంగా చేస్తుంది. సపోజ్ ఎన్ అరే ఏ విత్ ఎన్ ఎలిమెంట్స్ ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, అప్ టు సో ఆన్ ఏ ఆఫ్ n-1 ఈజ్ ఇన్ మెమొరీ. ఓకే, మెమొరీ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ద సెర్చ్ వాల్యూ ఈజ్ టేకెన్ యాజ్ ఎస్వి. ఓకే, సెర్చ్ వాల్యూ ఎస్వి కింద తీసుకుంటాం. ఇన్ బైనరీ ద గివెన్ అరే ఈజ్ సార్టెడ్ ఫస్ట్. బైనరీ సెర్చ్లో మనం గివెన్ అరేని ఫస్ట్ సార్టింగ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇట్ వర్క్స్ యాజ్ ఫాలోస్. తర్వాత మాత్రమే బైనరీ సెర్చ్ అనేది పెర్ఫామ్ చేయగలం. ఓకే, మనకు ఆల్రెడీ బబుల్ సార్ట్ లాజిక్ ఐడియా ఉంది కదా. బబుల్ సార్ట్ ఆల్రెడీ సార్టింగ్ టెక్నిక్స్ చాలా చెప్పుకున్నాం. మనం ఇక్కడ బబుల్ సార్ట్ పెర్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే. స్టెప్ 1 చూడండి, సెట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. స్టెప్ 2 సెట్ లోవర్ బౌండ్ ఈక్వల్ టు 0, అప్పర్ బౌండ్ ఈక్వల్ టు n-1 తీసుకున్నాం. స్టెప్ 3 ఏంటి, ఇఫ్ లోవర్ బౌండ్ ఎల్ అని తీసుకున్నాం, అప్పర్ బౌండ్ యూ అని తీసుకున్నాం కదా, ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ, దెన్ గో టు స్టెప్ 4. కండిషన్ ట్రూ అయితే దెన్ గో టు స్టెప్ 4కి వెళ్ళాలి, అదర్వైజ్ గో టు స్టెప్ 12కి వెళ్ళిపోవాలి. ఓకే, కండిషన్ ట్రూ అయితే. ఓకే, ఇక్కడ మనకి ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అయితే మనకి స్టెప్ 4కి వెళ్ళాలి అన్నాం కదా, మిడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ యూ బై 2, ఎల్ ప్లస్ యూ బై 2 ఫార్ములా అప్లై చేసుకుంటాం, మిడ్ వాల్యూ వస్తుంది. ఇఫ్ 5th స్టెప్ చూడండి, ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు సెచ్ వాల్యూ, మనం ఫైండ్ అవుట్ చేసిన మిడ్ పాయింట్లో సెచ్ వాల్యూ ఉంటే దెన్ గో టు స్టెప్ 6. ఓకే, 6కి వెళ్ళి ప్రింట్ ఎస్వి ఫౌండ్ ఎట్ ఇండెక్స్ అని ఇండెక్స్ నెంబర్ ప్రింట్ చేసి, ఓకే, ఇండెక్స్ అని మిడ్ పాయింట్ ఇండెక్స్ వాల్యూ మిడ్ పాయింట్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అయ్యి నెక్స్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేసేసుకుంటుంది, గో టు స్టెప్ 12కి వెళ్ళిపోతుంది. ఓకే, 12కి వెళ్తుంది. మనకి గో టు స్టెప్ 12కి వెళ్తుందని చెప్పుకున్నాం కదా. ఇన్ కేస్ 12కి వెళ్ళాక ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయింది కదా, సెచ్ వాల్యూ ఫౌండ్ అయినప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయింది కదా. ఓకే, కాబట్టి ఫ్లాగ్ ఈక్వల్ టు 12 స్టెప్ చూడండి, ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ వాల్యూ 1 అయింది కదా, ఇప్పుడు 1 ఈక్వల్ టు 0, దెన్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ట్రూ అయితే 13, అదర్వైజ్ 14 అన్నాం కదా, 14 స్టెప్ స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇదంతా ఏంటి, ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు సెచ్ వాల్యూ అయినప్పుడు గో టు స్టెప్ 6 అన్నాం కదా, అదర్వైజ్ గో టు స్టెప్ 9 అన్నాం కదా. ఓకే, అదర్వైజ్ గో టు స్టెప్ 9. ఒకవేళ గో టు స్టెప్ 9 అంటే మిడ్ వాల్యూతో సెచ్ వాల్యూ ఈక్వల్ అవ్వకపోతే మనకి గో టు స్టెప్ 9 వెళ్ళాలి. ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ ఎస్వి, ఓకే, దెన్ గో టు స్టెప్ 10. మన సెచ్ వాల్యూ కన్నా ఏ ఆఫ్ మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ, ఓకే, మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ పెద్దదైతే గో టు స్టెప్ 10కి వెళ్ళాలి. 10 వెళ్ళి అప్పర్ బౌండ్ ఈక్వల్ టు మిడ్ -1 చేయాలి. ఓకే, అండ్ గో టు స్టెప్ 3కి వెళ్తుంది మళ్ళీ. ఓకే, ఒకవేళ ఎల్స్ మనం తీసుకున్న సెచ్ వాల్యూ మిడ్ పాయింట్లో ఉన్న వాల్యూ కన్నా పెద్దదైతే, ఓకే, లోవర్ బౌండ్ ఈక్వల్, మనం గో టు స్టెప్ 11కి వెళ్ళి లోవర్ బౌండ్ ఈక్వల్ టు మిడ్ +1 అవుతుంది, అయ్యి మనకి గో టు స్టెప్ 3కి వెళ్తుంది. ఓకే, కండిషన్ చూడండి, ఎల్ లోవర్ బౌండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అయితే మనకి అప్పర్ బౌండ్ అయితే దెన్ గో టు స్టెప్ 4 అన్నాం, 4 చూస్తాం కదా. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అదర్వైజ్ గో టు స్టెప్ 12కి వెళ్ళి ఫ్లాగ్ చెక్ చేసుకుంటుంది. ఫ్లాగ్ అనేది ఇన్ కేసు 0 కాకపోతే చూసాం, ఇందాక చెప్పుకున్నాం కదా, 0 తోటి ఈక్వల్ అయిపోతే మనకి సెచ్ వాల్యూ ఫౌండ్ అయితే ఫ్లాగ్ చేంజ్ అవుతుంది, సెచ్ వాల్యూ ఫౌండ్ అవ్వకపోతే ఫ్లాగ్ వాల్యూ 0 ఉంటుంది. ఓకే, ఫస్ట్ తీసుకున్న స్టెప్ 1లో తీసుకున్నట్టుగానే సేమ్ అదే వాల్యూ ఉండిపోతుంది. సెచ్ వాల్యూ ఫౌండ్ అయితేనే ఫ్లాగ్ 1 చేస్తున్నాం, సెచ్ వాల్యూ ఫౌండ్ అవ్వకపోతే ఫ్లాగ్ ఇంకా చేంజ్ అవ్వదు, 0 ఉంటుంది. కాబట్టి ఇన్ కేసు ఫౌండ్ అవ్వలేదు అనుకోండి, 0 ఈక్వల్ టు 0, స్టెప్ ట్రూ అయింది కదా, దెన్ గో టు స్టెప్ 13కి వెళ్ళి ప్రింట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే అవుతుంది, అయ్యి తర్వాత స్టాప్ అవుతుంది. ఈ విధంగా మనకి బైనరీ సెర్చ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 5 4 1 2 3 అండ్ సెర్చ్ వాల్యూ ఈజ్ 5. ఆఫ్టర్ సార్టింగ్ ద ఎలిమెంట్స్ ఆర్, మనం ఇన్ ఆర్డర్లో తీసుకున్నాం. నెక్స్ట్ మనం కంపల్సరీ బైనరీ సెర్చ్ పెర్ఫామ్ చేయాలి అంటే ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టింగ్లో పెట్టుకోవాలి. కాబట్టి ఆఫ్టర్ సార్టింగ్ ఏంటి, 1 2 3 4 5 వచ్చినాయి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎరే రిప్రజెంటేషన్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ 1 2 3 4 5 వచ్చినాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఎల్ వాల్యూ ఎంత తీసుకున్నాం అల్గారిథం ప్రకారం 0. ఓకే, యూ అప్పర్ బౌండ్ వాల్యూ, యూ వాల్యూ n-1 అంటే 5 - 1 4. ఓకే, నెక్స్ట్ మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎల్ మనం ఎప్పుడు మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్ అనేది
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అయితే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 0 ఇది 4 కండిషన్ ట్రూ అయింది కదా, కాబట్టి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఎల్ ప్లస్ యూ బై 2. ఎల్ ప్లస్ అంటే ఎల్ వాల్యూ 0, యూ వాల్యూ 4/2. 4/2 అంటే 2. ఓకే, మిడ్ వాల్యూ 2 వచ్చింది. ఓకే, సో ద వాల్యూ స్టోర్డ్ ఎట్ లొకేషన్ 2 ఈజ్ 3. ఓకే, లొకేషన్ 2లో ఏముంది, 3 ఉంది. ఓకే, ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎరే రాసుకున్నాం చూడండి. మిడ్ వాల్యూ ఎంత 2 కదా, 2 లొకేషన్ దగ్గర మిడ్ అని రాసుకున్నాం. ఓకే, ఎల్ వాల్యూ 0 దగ్గరే ఉంది, యూ వాల్యూ 4 దగ్గర ఉంది, మిడ్ అంటే 2 దగ్గర రాసుకున్నాం. ఓకే, 2 లొకేషన్ దగ్గర వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, అబ్జర్వ్ చేయండి. we compare the 3 with సెర్చ్ వాల్యూ ఫౌండ్. 3ని సెర్చ్ వాల్యూ ఎంత మనకి 5 కదా, సెర్చ్ వాల్యూ 5 తీసుకున్నాం. కంపేర్ చేసుకుంటే మనకి ఈక్వలా కాదు కదా, విచ్ ఈజ్ నాట్ ఏ మ్యాచ్. ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 3. ద వాల్యూ ఎంత మనకి 3 కన్నా ఇక్కడ మిడ్ పాయింట్లో ఉన్న వాల్యూ కన్నా పెద్దది. కాబట్టి రైట్ సైడ్ ఉన్న సబ్ అరేని మనం సబ్ అరేలో చెక్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఏమవ్వాలి, మనకి అప్పర్ బౌండ్ అలాగే ఉంటుంది, లోవర్ బౌండ్ మిడ్ +1 అవుతుంది. ఓకే, లోవర్ బౌండ్ మారుతుంది, మిడ్ తర్వాత లోవర్ బౌండ్ వస్తుంది. సబ్ ఏరే ఇది ఒక సబ్ ఏరే కింద తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో సెర్చ్ వాల్యూ మస్ట్ బి ఇన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎరే. మనకి ఎక్కడుంది, అప్పర్ పోర్షన్లో ఉంది. మిడ్ ఇందాక అబ్జర్వ్ చేశారు కదా, మిడ్ కన్నా కూడా తర్వాత ఉంది కాబట్టి మిడ్ పొజిషన్లో ఉన్నది 3. ఓకే, మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ 3 కన్నా పెద్దది కాబట్టి మనకి అప్పర్ పోర్షన్ అంటే రైట్ సైడ్ సబ్ అరేని చూసుకోవాలి. వి చేంజ్ లో అంటే ఎల్ ఈక్వల్ టు లోవర్ బౌండ్ ఈక్వల్ టు మిడ్ +1. మిడ్ +1 అంటే ఇందాక మిడ్ వాల్యూ 2 కదా, 2 + 1 3. ఓకే, లోవర్ బౌండ్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది, 3. అండ్ ఫైండ్ ద న్యూ మిడ్ వాల్యూ అగైన్. ఓకే, ఇక్కడ లోవర్ బౌండ్ 3 కదా. ఓకే, మనకి మిడ్ వాల్యూ ప్రీవియస్ 2 + 1 అంటే ఇప్పుడు 3 కదా. లోవర్ బౌండ్ 3 దగ్గర రాసుకున్నాం. ఇక్కడ అరేలో అబ్జర్వ్ చేయండి. అప్పర్ బౌండ్ సేమ్ అదే ప్లేస్లో ఉంది, లోవర్ బౌండ్ 3 దగ్గర రాసుకున్నాం. మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 3 + 4/2. ఇప్పుడు లోవర్ బౌండ్ ఎంత, 3 కదా, 3 + 4/2. ఓకే, ఫస్ట్ మనం మిడ్ ఫైండ్ అవుట్ చేసే ముందు కూడా మనం ఏం చెక్ చేసుకుంటాం. ఓకే, ప్రోగ్రామింగ్లో అయితే కంపల్సరీ లోవర్ బౌండ్ ఏంటి, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, 3 + 4 అంటే 7/2 అంటే 3 వచ్చింది. ఓకే, సో ద వాల్యూ స్టోర్డ్ ఎట్ లొకేషన్ 3 ఈజ్ 3 దగ్గర మిడ్ అని రాసుకున్నాం. అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ 3లో ఉన్న లొకేషన్లో మనకి వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. ఓకే, లొకేషన్ 3 ఈజ్ 4. వీ కంపేర్ 4 విత్ సెర్చ్ వాల్యూ 5, విచ్ ఈజ్ నాట్ ఏ మ్యాచ్. ద వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ 4. మనకి సెర్చ్ వాల్యూ 5 కదా, కాబట్టి 4 కన్నా కూడా పెద్దది, అంటే మిడ్ పాయింట్లో ఉన్న వాల్యూ కన్నా పెద్దది. కాబట్టి రైట్ సైడ్ సబ్ ఏరేలో చెక్ చేసుకోవాలి. సో సెర్చ్ వాల్యూ మస్ట్ బి ఇన్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఎరే. ఓకే, మనకి మిడ్ తర్వాతే చెక్ చేసుకోవాలి ఎరేలో. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మిడ్ వాల్యూ ఎంత, మనకి మిడ్ వాల్యూ 3 అంటే మిడ్ తర్వాత కదా చెక్ చేసుకోవాలి, కాబట్టి లోవర్ బౌండ్ మళ్ళీ చేంజ్ అవుతుంది, మిడ్ +1 అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లోవర్ బౌండ్ ఈక్వల్ టు మిడ్ +1. మిడ్ +1 అంటే 3 + 1 4. ఓకే, 4 దగ్గర మిడ్ అనేది రాసుకున్నాం, అంటే లోవర్ బౌండ్ 4 దగ్గరే నోట్ చేసాం, పైన నోట్ చేసాం. అబ్జర్వ్ చేయండి. లోవర్ బౌండ్ ఇక్కడ 4 ఇండెక్స్ దగ్గరే, అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ కూడా రాసుకున్నాం. ఇప్పుడు లోవర్ బౌండ్ ఎంత, 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ ట్రూ కదా, కాబట్టి మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 4 + 4/2 8/2 4 వచ్చింది. ఓకే, సో ద వాల్యూ స్టోర్డ్ ఎట్ లొకేషన్ 4 ఈజ్ 5. లొకేషన్ 4లో ఎంత ఉంది, మనకి 5 ఉంది. అక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, కంపేర్ 5 విత్ సెర్చ్ వాల్యూ 5.
విచ్ ఈజ్ ఏ మ్యాచ్. ఓకే, మనకి మ్యాచ్ అయింది కదా. వీ కంక్లూడ్ దట్ ద సెర్చ్ వాల్యూ 5 ఈజ్ స్టోర్డ్ ఎట్ లొకేషన్ 4. కాబట్టి మనం ఇంకా 5 అనేది సెర్చ్ వాల్యూ 5 అనేది లొకేషన్ 4లో ఉందని చెప్తాం. ఓకే, ఈ విధంగా బైనరీ సెర్చ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సెర్చ్ ద్వారా మనం ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఫస్ట్ లిస్ట్ని సార్టింగ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఓకే, మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసి మనం సెర్చ్ వాల్యూ ఎక్కడుందో కంపేర్ చేసుకోవాలి. సెర్చ్ వాల్యూ మిడ్ పాయింట్లో ఉందా, లేదంటే అప్పర్ బౌండ్ అంటే మిడ్ పొజిషన్ కన్నా సెర్చ్ వాల్యూ పెద్దదా చిన్నదా చూసుకోవాలి. పెద్దదైతే రైట్ సైడ్కి వెళ్తుంది, చెక్ చేసుకోవాలి. చిన్నదైతే లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకోవాలి. ఆ విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు సెర్చ్ అన్ ఐటమ్ ఇన్ ఏ గివెన్ లిస్ట్ యూజింగ్ బైనరీ సెర్చ్. ఓకే, బైనరీ అని తీసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసాం. బైనరీ అని తీసుకున్నాం క్లాస్. ఓకే, మెయిన్ మెథడ్ రాసుకున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మెయిన్ మెథడ్లో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎంటర్ ఎరే సైజ్ 5 ఇచ్చాం. ఓకే, 5 తోటి ఎరే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎరే, ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకోవాలి ఎరేలోకి. ఫర్ i = 0, i less than n, 0 less than 5. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి e ఆఫ్ 0 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, e ఆఫ్ 0 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎరే మనం డ్రా చేసుకుందాం. 5 ఎలిమెంట్స్ కదా, 5 లొకేషన్స్, ఇండెక్స్ నెంబర్స్ 0 to 4. ఓకే, మనం ఎంత తీసుకుందాం, ఫస్ట్ వాల్యూ 5 తీసుకుందాం. ఓకే, 5 తీసుకుందాం. ఏ ఆఫ్ 0 లొకేషన్లో మనం 5 ఎంటర్ చేసాం కదా, 5 మనకి ఎరేలో ఎంటర్ అయింది, ఇన్సర్ట్ అయింది చూడండి. నెక్స్ట్ i వాల్యూ ఈసారి ఎంత, 1. ఓకే, i వాల్యూ 1 కాబట్టి 1 less than 5 కండిషన్ ట్రూ. ఏ ఆఫ్ 1 లొకేషన్లో సమ్ వాల్యూ రీడ్ చేయాలి కీబోర్డ్ ద్వారా. s.next int అని రాసుకున్నాం కదా. ఈసారి వాల్యూ 4 ఇద్దాం, అంటే ఏ ఆఫ్ 1 లొకేషన్లో 4 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది కదా, i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i++ అంటే ఈసారి 2. ఓకే, ఈసారి i వాల్యూ 2 less than 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 2 లొకేషన్లో సమ్ వాల్యూ మనం రీడ్ చేసుకోవాలి, కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాలి. 1 ఇచ్చాం, మనం 1 ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ i++, i వాల్యూ ఈసారి 3 అవుతుంది. 3 less than 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 3 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఈసారి ఎంత, 4 ఎంటర్ చేస్తాం కాబట్టి ఏ ఆఫ్ 3 లొకేషన్లో 4 అసైన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ ఎంత ఈసారి 5, ఈసారి ప్రజెంట్ 3 అయింది కదా, ఇప్పుడు 4. ఓకే, 4 less than 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 4 లొకేషన్లో సమ్ వాల్యూ ఎంటర్ చేయాలి. ఈసారి మనం ఓకే ఎంత ఇద్దాం, 3 ఇద్దాం. ఓకే, 3 ఇద్దాం. ఈసారి 3 ఇచ్చాం. ఓకే, 3 ఇచ్చాం కాబట్టి మనకి ఏ ఆఫ్ 4 లొకేషన్లో 3 అనేది స్టోర్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ రిపీట్ వాల్యూ ఇచ్చేసాం 4, ఇచ్చినా పర్వాలేదు. ఒకవేళ మనం 2 తీసుకుందాం. ఓకే, ఒక ఏ ఆఫ్ 3 లొకేషన్లో మనం 2 తీసుకుందాం. 2 మిస్ అయింది కదా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా ఎరే ఎలిమెంట్స్ అన్నీ రీడ్ చేసుకున్నాం. నెక్స్ట్ i++ అంటే ఈసారి 5 అవుతుంది. 5 less than 5 ఎంత, కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ స్టాప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బైనరీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ హెల్ప్ తోటి సార్ట్ మెథడ్ని కాల్ చేసాం. ఎరేని పంపిస్తున్నాం, ఎరే సైజుని కూడా పంపిస్తున్నాం. ఓకే, a,n మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. సార్ట్ మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. మెథడ్ కాల్ చేసాం కాబట్టి సార్ట్ మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎరే అంటే ఈ సైడ్ని రాసుకున్న ఎరే రిసీవ్ చేసుకుంది, n వాల్యూ 5 రిసీవ్ చేసుకుంది.
ఇప్పుడు ఇంట్ టెంప్ అనే వేరియబుల్ తీసుకుంది మెథడ్లో డిక్లేర్ చేసాం. ఫర్ లూప్ స్టార్ట్ అయింది. ఫర్ ఐ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఎన్ వాల్యూ ఎంత 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అయ్యి జే ఈక్వల్ టు 0 లెస్ దాన్ 5 మైనస్ ఐ మైనస్ 1 5 మైనస్ ఐ వాల్యూ 0 మైనస్ 1 ఇంత 4 0 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. జే వాల్యూ 0 కదా, 0 ఏ ఆఫ్ 0లో ఎంత ఉంది 5 ఉంది. 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 0 ప్లస్ జే ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 1 ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేయాలి, సార్టింగ్ చేయాలి అంటే ఇంటర్చేంజ్ చేయాలి వాల్యూస్ని. ఓకే, టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే వాల్యూ ఎంత 0 కదా, ఏ ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 5 టెంప్లో 5 అసైన్ చేసాం. ఏ ఆఫ్ జే వాల్యూ 0 పొజిషన్లో 1 పొజిషన్లో ఉన్న వాల్యూ అసైన్ చేయాలి అంటే 4 అసైన్ చేసాం. ఓకే, మనకి ఇక్కడే చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరే అరే మీద మనం మోడిఫై చేద్దాం. ఇప్పుడు మనకి ఏంటి, ఏ ఆఫ్ 0 లొకేషన్లో 1 లొకేషన్లో ఉన్న వాల్యూ ఎంత 4 అసైన్ చేసాం. ఏ ఆఫ్ 1 లొకేషన్లో టెంప్లో ఉన్న వాల్యూ 5 అసైన్ చేసాం. ఓకే, అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ని మనం మూవ్ చేస్తున్నాం లాస్ట్ పొజిషన్కి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఓకే, జే ప్లస్ ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జే వాల్యూ ప్రెజెంట్ 0 ఉంది కదా, ఈసారి ఎంత అవుతుంది 1 అవుతుంది. 1 లెస్ దాన్ 4. ఓకే, 1 లెస్ దాన్ 4 కదా, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 4 వచ్చింది కదా, కండిషన్ ట్రూ అయింది కాబట్టి జే వాల్యూ 1. ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఎంత ఉంది 5 ఉంది. 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే 2. ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఎంత ఉంది 1 ఉంది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇంటర్చేంజ్ అవ్వడం లాజిక్ అర్థమైంది కదమ్మా. నేను జస్ట్ ఇందులో మోడిఫై చేసేస్తున్నాను. ఇందులో వాల్యూస్ మోడిఫై చేయాలి. ఓకే, మనకి జే 1 2 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ మోడిఫై చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 1 ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 2 పొజిషన్లోనే కదా కంపేర్ చేస్తున్నాం కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆ 2 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, ఇంటర్చేంజ్ అయితే మనకేమొస్తాయి 1 ఇటు 5 అటు వెళ్తాయి. ఓకే, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ మనకేమవ్వాలి జే ప్లస్ ప్లస్, జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఈసారి జే వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ 4 జే వాల్యూ 2 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 2 ఎంత 5 గ్రేటర్ దాన్ 2 ప్లస్ 1 అంటే 3 ఎంత 2 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి 2 3 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఇఫ్ కండిషన్ దగ్గర చూడండి ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 3 కదా చెక్ చేసుకున్నాం మనం కాబట్టి 2 3 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి అంటే ఈ రెండు. ఓకే, 2 ఇటు వస్తుంది 5 అటు వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి జే ప్లస్ ప్లస్ అవుతుంది. ఈసారి జే వాల్యూ ఎంత అవుతుంది, ప్రెజెంట్ 2 కదా ఉంది, ఇప్పుడు 3 అవుతుంది. 3 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 4 చెక్ చేసుకోవాలి. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది 5 ఉంది గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 4లో ఎంత ఉంది 3 ఉంది. కండిషన్ ట్రూ. ఓకే, ఈ రెండు వాల్యూస్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి ఈసారి అంటే 3 4 లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ చేయాలి అంటే 5 లాస్ట్కి వెళ్తుంది 3 ముందుకు వస్తుంది. ఓకే, 3 4 లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఇంటర్చేంజ్ చేసాం, స్వాపింగ్ చేసాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. జే వాల్యూ ఇంక్రిమెంట్ అయితే ఈసారి ఎంత 4. ఓకే, 4 లెస్ దాన్ 4 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ ఏంటి ఐ
ఐ ఫర్ లూప్ వాల్యూ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఫర్ లూప్ వాల్యూ ఏంటి, ప్రజెంట్ 0 ఉంది కదా, ఇప్పుడు ఈసారి 1 అవుతుంది. ఓకే, 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకేమొస్తుంది, మళ్ళీ j = 0 నుంచి స్టార్ట్ అవుతుంది. j వాల్యూ 0 n వాల్యూ 5 మైనస్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, 5 మైనస్ i మైనస్ 1 కదా, i వాల్యూ ఎంత, 1 మైనస్ 1 ఎంత, 5 మైనస్ 2 అంటే 3. అంటే 0 నుంచి 3 వరకు రన్ అవ్వాలి. 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0 ప్లస్ 1 అంటే 1. ఏ ఆఫ్ 0 అంటే ఎంత, 4 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1లో ఎంత ఉంది, 1. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏ ఆఫ్ 0 పొజిషన్ 1 పొజిషన్లో కదా చెక్ చేసుకున్నాం కాబట్టి ఆ 2 వాల్యూస్ మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 0, 1 పొజిషన్లో వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి, స్వాపింగ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమన్నాయి, 0 పొజిషన్లో 4 ఉంది, 1 పొజిషన్లో 1 ఉంది. ఓకే, ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. 0 పొజిషన్లో 1 వస్తుంది, 1 పొజిషన్లో 4 అసైన్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఇంటర్చేంజ్ చేసాం. నెక్స్ట్ j++. ఓకే, j++ అంటే ఈసారి ఎంత, ఈసారి ప్రజెంట్ 0 కదా j వాల్యూ, ఈసారి 1 అవుతుంది. ఓకే, 1 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ j+1 అంటే 2, అంటే 1 + 1 అంటే 2. ఏ ఆఫ్ 1 లొకేషన్లో ఏముంది, 4 ఉంది, గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 2 లొకేషన్లో ఏముంది, 2 ఉంది. కండిషన్ ట్రూ. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1, 2 లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఆల్రెడీ స్వాపింగ్ చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మీకు అర్థమయ్యి ఉంటుందని డైరెక్ట్గా చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు జస్ట్ ఏ ఆఫ్ i అంటే i పొజిషన్లో వాల్యూ, j పొజిషన్లో వాల్యూ, j వాల్యూ 1 కదా, 1 పొజిషన్లో వాల్యూ ఎంత, 4. అది టెంప్లో స్టోర్ చేసుకోవాలి, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ ఆఫ్ 1లోకి 2 వాల్యూ అసైన్ చేస్తున్నాం, 4 ఎరేస్ చేసి. ఓకే, ఏ ఆఫ్ 2లో 2 ఎరేస్ చేసి 4 అసైన్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఇంటర్చేంజ్ జరిగింది. ఓకే, ఇంటర్చేంజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. j వాల్యూ ఈసారి ఎంత అవుతుంది, ఈసారి 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. j వాల్యూ 2 కదా, ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది, 4 ఉంది. ఏ ఆఫ్ 3లో ఎంత ఉంది, j+1 అంటే 3లో ఎంత ఉంది, 3 ఉంది. కండిషన్ ట్రూ కదా, మళ్ళీ ఇంటర్చేంజ్ జరగాలి. అంటే 2, 3 లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ ఇంటర్చేంజ్ అవ్వాలి. డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. మనకి 3 ఇటు రావాలి, 4 అటు వెళ్ళాలి కాబట్టి మనకి 4, 3 ఉంది, 3, 4 రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ j++. ఈసారి j వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, ఈసారి j వాల్యూ 3, ప్రజెంట్ 2 ఉంది కదా, ఈసారి 3 అవుతుంది. 3 లెస్ దాన్ 3 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి j ఫర్ లూప్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ అవుటర్ ఫర్ లూప్ మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. అవుటర్ ఫర్ లూప్ ఎంత, ఈసారి మనకి 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ j వాల్యూ 0 లెస్ దాన్ n అంటే 5 మైనస్ 2 మైనస్ 1 అంటే 5 మైనస్ 3 అంటే 2, అంటే 0 లెస్ దాన్ 2 వరకు రన్ అవ్వాలి. j వాల్యూ 0 ప్లస్ 1 అంటే 1. 0 పొజిషన్లో ఏముంది, 1, గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ 1 పొజిషన్లో 2 ఉంది. ఓకే, కాబట్టి మనకి కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, 1 అనేది 1 గ్రేటర్ దాన్ 2 అంటే కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా సార్టింగ్ ఏమీ జరగదు. నెక్స్ట్ మళ్ళీ j వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈసారి j వాల్యూ ఎంత, 1 అవుతుంది. 1 లెస్ దాన్ 2
కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే 2 2 పొజిషన్లో వాల్యూస్ చెక్ చేసుకోవాలి. 1 పొజిషన్లో 2 ఉంది, గ్రేటర్ దాన్ 2 పొజిషన్లో 3 ఉంది. కండిషన్ ఫాల్సే కదా, ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ప్రజెంట్ ఎంత ఉంది, 1 ఉంది కదా, ఇప్పుడు 2 అవుతుంది. ఓకే, 2 లెస్ దాన్ 2 వరకే కదా మనకి, కాబట్టి కండిషన్ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఏంటి, ఐ వాల్యూ మనకి 3 అవుతుంది. 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. మళ్ళీ జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. జే వాల్యూ 0 లెస్ దాన్ 5 మైనస్ 3 మైనస్ 1 అంటే 1. ఓకే, 0 లెస్ దాన్ 1 కండిషన్ ట్రూ. 0, 1 పొజిషన్లో ఉన్న వాల్యూస్ చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ సార్టింగ్లో వచ్చేసినాయి. ఇన్ కేస్ రాకపోతే ఇలా ఈ విధంగా జరిగినప్పుడు సార్టింగ్లోకి వస్తాయి. ఓకే, 0 పొజిషన్లో 1 ఉంది, 1 పొజిషన్లో 2 ఉంది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే వాల్యూ ఈసారి 1 లెస్ దాన్ 1 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఫర్ లూప్ ఎండ్ అవుతుంది, అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఎంత ఈసారి 4 అవుతుంది. 4 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏ ఆఫ్ 0 0 లెస్ దాన్ n వాల్యూ 5 మైనస్ 4 మైనస్ 1 అంటే 0 లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి 5 మైనస్ 5 అంటే 0 కదా, 0 లెస్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా జే ఫర్ లూప్ ఎండ్ అయిపోయి అవుటర్ ఫర్ లూప్ ఇంక్రిమెంట్ అవుతుంది. అవుటర్ ఫర్ లూప్ ఎంత, ప్రజెంట్ 4 ఉంది, ఈసారి 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కండిషన్ ఫాల్స్. ఈ విధంగా సార్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సార్టింగ్ మెథడ్ మెయిన్ మెథడ్లో కాల్ అయింది కాబట్టి అక్కడికి రిటర్న్ అయిపోతుంది. మనకి 1 2 3 4 5 వచ్చినాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సార్ట్ మెథడ్ కాల్ చేసాం. నెక్స్ట్ కోడింగ్ అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ సార్టింగ్ అని మనం ఒకసారి డిస్ప్లే చేసాం ఎలిమెంట్స్ని. 1 2 3 4 5 డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇంకా నేను డిస్ప్లే చూపించట్లేదు మీకు. ఇక్కడ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 2 3 4 5 కదా, సేమ్ అవే డిస్ప్లే అవుతాయి ఈ కోడింగ్కి. ఓకే, నెక్స్ట్ ఎంటర్ సెర్చ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. ఎంత, వి అని ఎంటర్ చేసాం. ఓకే, వి అని ఎంటర్ చేసాం. ఇప్పుడు ఓబీ డాట్ బైనరీ a, n, v అని పంపిస్తున్నాం. ఓకే, ఎరే సైజ్ని సెర్చ్ వాల్యూని పంపిస్తున్నాం. ఓకే, సెర్చ్ వాల్యూ ఎంత ఇద్దాం, మనం సెర్చ్ వాల్యూ ఎంత ఇద్దాం, 3 ఇద్దాం. ఓకే, సెర్చ్ వాల్యూ 3 ఇద్దాం. ఎనీ వాల్యూ ఇవ్వచ్చు. మనం 5 వాల్యూస్ ఉన్నాయి, ఏదో ఒక వాల్యూ ఇద్దాం, 3 ఇద్దాం. ఇప్పుడు n వాల్యూ 5, సెర్చ్ వాల్యూ 3 పంపిస్తున్నాం ఎరేని. ఓకే, మనం బైనరీ అనే మెథడ్ డెఫినిషన్ దగ్గరికి వెళ్తుంది కంట్రోల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, n వాల్యూ 5 రిసీవ్ చేసుకుంది, సెర్చ్ వాల్యూని v రిసీవ్ చేసుకుంది. ఓకే, ఇక్కడ i = 0 మనం డిక్లేర్ చేస్తున్న ఇనిషియల్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. i = 0, l = 0, నెక్స్ట్ ఫ్లాగ్ = 0. ఓకే, లోవర్ బౌండ్ n - 1. n అంటే ఎంత, 5 - 1 4 అవుతుంది. ఓకే, l వాల్యూ ఎంత, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఏంటి, l + u/2. l వాల్యూ ఎంత, 0 + 4/2 అంటే 0 + 4/2 అంటే 4/2 అంటే 2 వస్తుంది. ఓకే, 2 దగ్గర, ఓకే, మిడ్ అనేది 2 దగ్గర రాసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఎల్ అనేది 0 దగ్గర, ఇక్కడ చూడండి ఎల్ 0 దగ్గర ఉంది, యూ అనేది 4 దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు మిడ్ మనకి ఎక్కడ వచ్చింది, 2 దగ్గర వచ్చింది.
ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ వాల్యూ 2 కదా, ఏ ఆఫ్ మిడ్ అంటే ఏ ఆఫ్ 2లో ఎంత ఉంది 3 ఈక్వల్ టు వి వాల్యూ ఎంత 3. కండిషన్ ట్రూ అయింది కదా, కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి సెర్చ్ వాల్యూ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ అని మిడ్ ప్లస్ 1 ఎంత 3. ఓకే, మనం థర్డ్ పొజిషన్లో ఉందని చెప్పుకున్నాం, థర్డ్ ఎలిమెంట్ కింద ఉంది. మనం మిడ్ ప్రింట్ చేసినా పర్వాలేదు, మిడ్ ప్లస్ 1 అంటే థర్డ్ ఎలిమెంట్ కింద, మిడ్ అంటే ఇండెక్స్ నెంబరు 2 అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ మనకు ఫౌండ్ అయింది కాబట్టి ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫౌండ్ అయితే ఫ్లాగ్ వాల్యూ చేంజ్ చేస్తాం అనుకున్నాం కదా, ఫ్లాగ్ ఈక్వల్ టు 1 చేసాం. ఫస్ట్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, సెర్చ్ వాల్యూ ఫౌండ్ అయితేనే ఫ్లాగ్ వాల్యూ చేంజ్ అవుతుంది, అయ్యింది కదా. ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ అంటే వైల్ నుంచి బ్రేక్ అవుతుంది. ఓకే, వైల్ నుంచి బ్రేక్ అంటే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇది వైల్, ఇది ఇఫ్కి క్లోజింగ్, వైల్ క్లోజింగ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ లైన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 0, ఫ్లాగ్ వాల్యూ 0 కాదు కదా 1. ఇప్పుడు 1 ఈక్వల్ టు మనకి 0, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా ఇఫ్కి రిలేటెడ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. ఓకే, మెథడ్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ క్లాస్ క్లోజ్ అవుతుంది. ఓకే, మనకి ఈ విధంగా బైనరీ సెర్చ్ అనేది జరుగుతుంది. ఓకే, లోవర్ బౌండ్ తీసుకుంటాం, అప్పర్ బౌండ్ తీసుకుంటాం, మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మిడ్ వాల్యూ దగ్గర సెర్చ్ వాల్యూ ఫౌండ్ అయితే ఈ విధంగా ఇంకా స్టాప్ చేసేసుకుంటుంది. ఓకే, ఒకవేళ ఫౌండ్ అవ్వకపోతే మళ్ళీ మనకి మిడ్ వాల్యూ కన్నా సెర్చ్ వాల్యూ పెద్దదైతే మనకి మిడ్ ప్లస్ 1, లోవర్ బౌండ్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, ఒకవేళ మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కన్నా సెర్చ్ వాల్యూ చిన్నదైతే మిడ్ -1 అవుతుంది, మనకి అప్పర్ బౌండ్ చేంజ్ అవుతుంది. ఓకే, మిడ్ -1 అప్పర్ బౌండ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇవి మీరు డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి సెట్ చేసుకుంటే మీకు అన్ని కేసెస్ కూడా వస్తాయి. ఓకే, ఈ విధంగా బైనరీ సెర్చ్ అనేది చూడండి చాలా ఫాస్ట్గా జరుగుతుంది. లీనియర్ సెర్చ్ అయితే ప్రతి ఎలిమెంట్ని సెర్చ్ చేసుకుంటాం, బైనరీ సెర్చ్ అయితే అలా కాదు, మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఉందా లేదా, లేకపోతే దానికన్నా సెర్చ్ వాల్యూ పెద్దదా చిన్నదా కంపేర్ చేసుకుంటుంది. పెద్దదైతే మిడ్కి రైట్ సైడ్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది, చిన్నదైతే మిడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. ఓకే, మిడ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్కి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడితోటి మనకి అన్ని టాపిక్స్ కంప్లీట్ అయినాయి.